ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఇంకా ఉన్నతి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పూజ జపం, కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఇవన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, ప్రమాదాలని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, రుణ ఒత్తిళ్లను కూడా దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి, ఆధిపత్యత శుభుడైనప్పుడు ఈ క్షేత్రంలో శుభ ఫలితాలని కలిగించడంలో శని సమర్థుడు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, వృషభంలో రవి యొక్క స్థితి, మిథునంలో కుజుడు యొక్క స్థితి, సింహంలో రాహు యొక్క స్థితి, కర్కాటకంలో స్వక్షేత్రంలో చంద్రుడు యొక్క స్థితి, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి మీనక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, శని యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు జయవారం లేదా మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలను నివారింపచేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించేటువంటి అర్హత లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమతను పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ధీశక్తి పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. క్రీడారంగం వారికి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరుచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆధ్యాత్మిక రంగం వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ధీశక్తి పెరుగుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. రాజకీయ రంగం వారికి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే వాటిని వినియోగించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా కూడా కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహపరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక చింతన కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ప్రయత్నపూర్వకంగా ఉత్తమ సంభాషణల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా లభిస్తాయి.
ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి పోటీ తగ్గుతుంది, సఖ్యత పెరుగుతుంది. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు ఉన్నప్పటికీ ప్రశాంత పరిస్థితులను కూడా ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉన్నతి వైద్య వృత్తి వారికి లభిస్తుంది. ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక అనుకూలత లేకపోలేదు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విదేశీ లావాదేవీల్లో కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు రాణించగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు ముందంజ వేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో నిందలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పోటీని పారిశ్రామిక రంగం వారు తట్టుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని వెంటనే సవరించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాల్ని వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ఆటంకాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆటంకాలు కనుమరుగవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ చిరాకుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన బాధ్యతల్ని వెంటనే స్వీకరించలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి. సమన్వయం లేని కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారిని విసిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, విఘ్నాలు కనుమరుగవుతాయి. జాప్యాలు కూడా ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు వృద్ధి పెరుగుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని వెంటనే ఆస్వాదించలేకపోతారు. కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. అదృశ్య సంఘటనలు మాత్రం గృహరీత్యా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అయినప్పటికీ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు గృహపరంగా మహిళలకు విస్మయాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో జాప్యాలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విస్మయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సత్సంబంధాలు అన్ని రంగాల వారికి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. గృహ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ముందంజ వేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. అభివృద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఇంకా జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న వయస్సు తారతమ్యాల్ని గమనించి మసలుకుంటారు. ఓర్పు సహనం వీరికి ఎక్కువగా ఉంటుంది. చదువు మీద మంచి స్థాయి కూడా సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం, విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు వీరికి చాలా సులువుగా లభిస్తాయి. వివాహ జీవితం కూడా వీరికి బాగుంటుంది. ఎప్పటికీ చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని కొనసాగిస్తారు.
ఇతరులకి అవసరం అయినప్పుడు తప్పకుండా సహాయపడతారు. భూమి, వాహనం మీద హోదాలు కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర వల్ల, తండ్రి వల్ల మేలు బాగా కలుగుతుంది. ఓర్పు, సహనం వంటివి వీరికి బాగా జీవితంలో ఉపకరిస్తాయి. వీరికి సంతానం వల్ల కూడా ప్రఖ్యాతి వస్తుంది. ఇతర భాషలు కూడా చాలా సులువుగా నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులు కూడా. అన్ని విషయాల పట్ల అవగాహన సులువుగా వీరికి లభిస్తుంది. మంచి స్నేహస్ఫూర్తి కూడా వీరి యొక్క లక్షణం. ఉన్నతమైనటువంటి స్థానాల్లో వ్యక్తులకు ఇష్టలుగాను సలహాదారులుగా కూడా వీరు ఉంటారు. వీరికి అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం వీరికి మేలును కలిగిస్తుంది. అలాగే నీలం కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. అదృష్ట దిశ పడమటి దిశ వీరికి బాగా కలిసి వస్తుంది. శనివారం నాడు వీరు చేసేటువంటి ఉపవాస వ్రతం గ్రహపీడను తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ మాసాలు వీరికి బాగా ఉపకరిస్తాయి. ఈశ్వరుణ్ణి, మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతామో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కలువ పూలతో, మందార పూలతో, చేమంతులతో, గులాబీలతో, తెల్లటి పుష్పాలతో పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రధానంగా మందార కుసుమ ప్రియ అనేటువంటి పేరు కూడా ఉంది. ఆనందమయ జీవితాన్ని కోరుకునేటువంటి వారు శ్రీ లక్ష్మీదేవిని మందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించాలి. అందంగా విరిసినటువంటి 4 రేకులతో, పుప్పొడి సౌందర్యంతో, మందార పూలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. మందారం అంటే సంతోషం కలిగించేటువంటిది అని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే అమ్మవారిని, మన కుటుంబాన్ని సౌఖ్యంగా చూడమని అర్థించడం. మందార పువ్వులతో పూజించాక శ్రీ మహాలక్ష్మీదేవికి పానకం, పొడపప్పు, క్షీరాన్నం భక్తి శ్రద్ధలతో నివేదన చేయాలి. ప్రకృతి సహజమైనటువంటి పదార్థాలతో అమ్మవారికి నివేదన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం సత్వరం లభిస్తుంది. గృహంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. రేపు ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్రం బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి సిద్ధయోగం ఉంటుంది. ఈ సిద్ధయోగం అనేది శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గణిత శాస్త్రపరమైన, క్రీడా సంబంధమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, వాటిని ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. సమస్యల నివారణ కోసం మంత్రజపం చేయటానికి, సర్పదేవతల ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రేపు ప్రధానంగా వ్యాపార రంగంలో కీలకమైనటువంటి చర్చలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భారతీయ వాస్తులో అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాయి మానవాళికి. మీ ఇంటికి ఎవరైనా సరే పెద్ద ముత్తైదువు కానీ లేక ఆడపడుచులు వచ్చినా సరే వాళ్ళకి కూడాను ఉండమ్మ బొట్టు పెడతా అంటూ కుంకుమ బొట్టు పెట్టటం, పసుపు కుంకుమలతో కూడిన జాకెట్ ముక్క, చీర కానీ ఇవ్వటం ఆ ఇంటికి ఐశ్వర్యం. అంతేకాకుండా ఆ ఇంట్లో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. బొట్టు పెట్టి పంపించటం అనేది చాలా విశేషం. ఇక్కడ ఇది మన భారతీయ సనాతన సంస్కృతి కూడా. ఇది ఏ ఇల్లాలు అయితే నిత్యం కూడా పాటిస్తుందో ఆ గృహం స్వర్గసీమగా మారితీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ద్వారబంధానికి పచ్చటి తోరణాలు కట్టేటువంటి సాంప్రదాయం చాలా గొప్ప విశేషం అండి. ప్రతి పండుగకి వేడుకి కూడా మనం పచ్చ తోరణాలు కట్టవలసిందే. ఎందుచేతంటే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. సిరి సంపదలకు, చేతిలో డబ్బులు ఎప్పుడూ ఉండటానికి వీలుగా పచ్చని మొక్క ఇంటి ముంగిట పెట్టడం చాలా విశేషం. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. పచ్చని మొక్కలు, పచ్చని తోరణాలు
ఇవన్నీ శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి కలిగిస్తున్నాయి. ప్రతి ఇంటి గుమ్మానికి కూడా తోరణాలు అనేటువంటివి తప్పనిసరిగా మీరు అలంకరింపచేసుకోవటం విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గుమ్మానికి ఆకుపచ్చడి రంగులో ఉండేటువంటి ప్లాస్టిక్ తోరణాలైనా సరే కట్టచ్చు, తప్పులేదు. ఇంటిలో ఉన్న అన్ని గుమ్మాలకు వీటిని కట్టడం మంచిదే. కానీ వీటికి తోడు పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మామిడి ఆకుల తోరణం మాత్రం మర్చిపోకండి. లాన్ పెంచుతారు చాలామంది, ఇంట బయట పచ్చిక పెంచేటువంటి బయలు. పచ్చిక బయళ్ళ యొక్క ప్రభావం కూడా బుధాదిత్య యోగానికి నాంది పలుకుతుంది. బుధుడికి సంబంధించింది కదండి. అందుచేత లాన్ పెంచడంలో తప్పు లేదు. ఆ విధంగా ఆకుపచ్చని చెట్లున్న పూల కుండీలను ఇంటి ముంగిట ఉంచండి. ఆకుపచ్చని మొక్కలు కుండీలు ఉత్తరంలో పెడితే డబ్బు అనేటువంటిది విశిష్టంగా ఇంటిలోనికి వస్తుంది, ధనయోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే చాలామంది మనీ ప్లాంట్లు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పెంచుతున్నారు, డబ్బు చెట్లు అని. ఆ చెట్టు యొక్క యోగం సిద్ధింపచేస్తుంది, మనకు మంచి ఆలోచనలు ఇస్తుంది. మనీ ప్లాంట్ ఆకుపచ్చ రంగులో ఉండి డబ్బును నిజంగానే తెస్తుంది. కారణం అది ఆకుపచ్చ రంగులో ఉండటమే. ఇది సీసాలో కానీ కుండీలో కానీ నీళ్లు ఎక్కువగా ఉన్న మనీ ప్లాంట్ని మాత్రం ఉత్తరంలో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంటి ముంగిట ఆఫీసు ముంగిట పూల చెట్లు అదృష్టాన్ని కలిగింపచేస్తాయి. ఆఫీసు టేబుల్ మీద ఇంటి హాలులో గాజు పాత్రలో నీళ్లు ఉంచి వాటిలో కోసిన పూలు వేయటం వల్ల సమస్యలు అనేటువంటివి రానే రావు. పసుపు పచ్చని చేమంతులు, ఎర్రని గులాబీలు ఎల్లప్పుడూ కూడా వాడుతూ ఉంటే చాలా మంచిది. దేవుని పటాలకు ఇటువంటి రంగులు వాడటం సర్వసుఖ తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. ఇకపోతే అందరికీ తెలిసినటువంటి విశేషం గోరింటాకు వెనకాల దాగిన పరమార్థం. ఈ గోరింటాకు అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవటం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు సకాలంలో అవటానికి కూడా ఇది పనికొస్తుంది. కాళ్లకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల గృహయోగం పడుతుంది. అరచేతులకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల మంచి వాహన యోగం పడుతుంది. జుట్టుకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల వ్యాపారంలో విజయ లాభాలు వస్తాయి. శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకున్నట్లయితే ఆడపిల్లలకు కోరుకున్నటువంటి భర్త లభ్యపడతాడు. గోరింటాకు పెట్టుకునే పిల్లలు గొప్ప విద్యావంతులు వినయవంతులు అవుతారు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యాలు. అట్లాగే ఇంటికి సున్నం రంగులు వేయటం కూడా ప్రతి సంవత్సరం కానీ 3 ఏళ్లకు ఒకసారి కానీ తప్పనిసరిగా రంగులు వేయాలి. అంటే ఇంటికి వల్లె వేయుట అంటారు. సున్నం కొట్టించాలి. కొత్త ఇంటికి తెల్ల సున్నం కానీ తెల్ల రంగు కానీ వేయవలసిందే. అందుచేత ఇల్లు కట్టినప్పుడు రంగులు వేయటం సాంప్రదాయ లక్షణం. ఒక ఇంటికి ప్రతి 3 సంవత్సరాలకు తప్పనిసరిగా సున్నం వేయాలి. లేని ఎడ్ల అనారోగ్యాలు సంప్రాప్తమవుతాయని శాస్త్రం. ఇళ్లకు తెలుపు, లేత ఎరుపు, క్రీమ్, లేత ఆకుపచ్చ, లేత బులుగు అదృష్టదాయకమైన రంగులుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నలుపు రంగు, బూడిద రంగు పనికిరావు. వ్యాపారాలకు లేత ఎరుపు, క్రీమ్, లేత ఆకుపచ్చ అదృష్టదాయకమైనటువంటి రంగులుగా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. దీపపు కాంతి అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. ప్రతి గృహంలో కూడా ప్రతి ఇల్లాలు కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో ఇంటిలోని ఆ దేవతా మందిరం వద్ద దీపారాధన చేయటం మరిచిపోకూడదు. అలా గనక చేసినట్లయితే లక్ష్మీ కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహంలో ఎల్లవేళలా ఉంటాయి సుమా. సాయం సంధ్యా సమయంలో పెరటి తలుపు మూసి దీపారాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. చాలామంది తన మనోభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి అఖండ దీపారాధన అని చెప్పేసి చేస్తారు.
ఈ అఖండ దీపారాధనలో దాగిన పరమార్థం, ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో ఉంచి అఖండ దీపం వెలిగించవచ్చు. మీరు ఎన్ని రోజులు అనుకుంటారో అన్ని రోజులు. ఆ లక్ష్మీదేవి యొక్క పటం వద్ద కనుక వెలిగించినట్లయితే తప్పనిసరిగా అభీష్టం సిద్ధిస్తుంది అని శాస్త్రం. మనిషికి కోరికలు తీరినప్పుడు, ఆర్థిక బాధలు ఎక్కువైనప్పుడు, అనుకున్న పనులు ఏవి కూడా జరగనప్పుడు తప్పనిసరిగా అఖండ దీపం అని చెప్పేసి ఒకటి గృహంలో కనుక ఆగ్నేయ మూల లక్ష్మీ పటాన్ని ఉంచి ఒక మంచి రోజు శుక్రవారం నాడు గనక మీరు గనక ఆ యొక్క ప్రభావాన్ని చక్కగా ఆచరించినట్లయితే 3 నెలల పాటు ఈ యొక్క అఖండ దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయల్పడి కోరిన కోరికలన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఒక మంచి రోజు శుక్రవారంగా చూసుకోండి. లక్ష్మీదేవి కూర్చొని ఉన్నది, తొండాలతో ఏనుగులు అమ్మవారిపైన అభిషేకం చేస్తూ ఉన్నటువంటి చిత్రపటం, దానికి కుడివైపున విశాలవంతమైనటువంటి మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె, అలాగే అఖండ దీపం వెలిగించే విధి విధానంలో ఒత్తి అనేటువంటిది తెలుపు రంగు కలిగినటువంటి గుడ్డ పేలిక పొడుగాటిది ఒత్తిలాగా తయారు చేసి ఆ ఒత్తిని అలా ఆ యొక్క మట్టి ప్రమిదలో ఉంచి వేరొక ఒత్తిని ఏకహారతిలో తీసుకొని లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని ధ్యానం చేస్తూ ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన పిదప కుంకుమ బొట్టు పెట్టి తరువాత లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి చదువుతూ చక్కటి ఎర్ర పూలతో పూజ చేసి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి, అమ్మా ఈ అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది, నేను ఈ అఖండ దీపాన్ని ఈ ఆగ్నేయ మూల ఇన్ని రోజుల పాటు వెలిగించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను, నీ దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రశంసించవలసింది అని చెప్పేసి త్రికరణ శుద్ధితో ఆ తల్లిని ధ్యానం చేసి శ్రీం హ్రీం నమః అని చెప్పేసి నమస్కారం చేసినట్లయితే మీరు ఎన్ని రోజులైతే ఆ విధంగా వెలిగిద్దాము, అస్సలు కొండెక్కకుండా ఉండాలి, అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉదయం నుంచి మరలా ఉదయం వరకు అలా వెలుగుతూనే ఉండాలి కదా. ఇలా ప్రతిరోజు కూడాను వెలుగుతూనే ఉండాలి. మీరు ఎన్ని రోజుల పాటు అనుకుంటారో అన్ని రోజులు. ఈ విధంగా కనుక ఎవరైతే నిష్ఠగా ఆచరణ చేస్తారో వారి యొక్క సమస్తవంతమైనటువంటి కోరికలు నెరవేర్చడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయల్పడి చక్కటి యోగవంతమైన సుస్థిరవంతమైనటువంటి జీవితాన్ని ఆ చక్కని తల్లి మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రంలో. ఈ ఆగ్నేయంలో అఖండ దీప ఆరాధనలో దాగిన ప్రాశస్త్యాన్ని గురించి వివరించడం జరిగింది. సూర్యుడు లేనిదే జగతి లేదు కాబట్టి, కాంతి నుండే కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు బతుకుతున్నాయి కాబట్టి, సూర్యునికి మారు రూపమైనటువంటి ఆ జ్యోతి ఇంట వెలిగితే నూతన జీవం ప్రసాదింపబడి మన జీవితం సుసంపన్నమవుతుంది అన్నది దీని వెనకాల దాగిన పరమార్థ లక్షణం. ఇక రంగుల దీపకాంతులు ఏ ఫలితాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రంలో అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, విద్యుత్ బల్బులతో కూడా అదృష్టం వరించేటట్టుగా చేసుకోవచ్చు. మన జాతకాన్ని బట్టి ఏ ఏ రంగులు కలిసి వస్తాయో అవి చూసుకొని ఆయా దిక్కులలో ఆయా రంగుల బల్బులు ఏర్పాటు చేసుకోవటం కూడాను చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. సాధారణంగా 0 క్యాండిల్ బల్బులు ఎటువైపైనా సరే బల్బులను మనం చక్కగా ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. దిశను బట్టి
ఏ దిశలో ఏ రంగు బల్బు వెలిగించినట్లయితే మనకు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలుగుతుందో అందరూ ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకొని ఆచరించి చక్కటి ఫలితాన్ని సాధించుకోవచ్చు. తూర్పు దిశ, సూర్యభగవానుడు ఉదయించేది కూడా ఆ దిశే కదా. ఈ తూర్పు దిశలో మీరు బల్బు వెలిగించేటైతే ఎరుపు రంగు బల్బు వెలిగించవలే. తూర్పు వైపు ఎరుపు రంగు బల్బు పెట్టుకోండి. అలాగే పడమర అస్తమిస్తున్నటువంటి సూర్యుడు బ్లూ రంగు బల్బు వెలిగించవలే. తప్పనిసరిగా పడమరలో బ్లూ రంగు బల్బులు ఉండాలి. అలాగే ఉత్తర దిశ కుబేర స్థానతత్వం, ఆకుపచ్చ బల్బు వెలిగించవలే. అలాగే దక్షిణం సహజ సిద్ధంగా యమస్థానానికి సంబంధించింది అయినప్పటికీ మెరూన్ అంటే ముదురు ఎరుపు రంగు తప్పనిసరిగా వెలిగించి తీరవలే. ఈశాన్యం, ఈశానాధిపతి ఈశ్వరుడు, అందుచేత పసుపు రంగు కలిగినటువంటి బల్బు వెలిగించవలే. ఆగ్నేయంలో ఎప్పుడూ కూడా ఎరుపు రంగు బల్బు వెలిగించి ఉండాలి. మీ వంటగదిలో ఎరుపు రంగు బల్బు ఉండి తీరాలి, గుర్తుపెట్టుకోండి అందరూ. వాయువ్యం క్రీమ్ రంగు లేక తెల్లటి బల్బు. అలాగే నైరుతి మామూలు బల్బు కానీ లేదా బ్లూ రంగు బల్బు కానీ వెలిగించుకోవచ్చు. కలిసి వచ్చే రంగులు ఉపయోగించడం వలన మంచి శుభ ఫలితాలని మీరందరూ కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గృహబలరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధి విధానాన్ని గనక పాటించి చూడండి, సత్ఫలితాన్ని మీరు పొంది తీరుతారు సుమా. అలాగే బల్బు యొక్క సైజ్, క్యాండిల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా ఉంటుంది ఫలితం. దీపము యొక్క ప్రఖ్యాత లక్షణం ఇక్కడ మనం గ్రహించి తీరాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. ఆ దీపకాంతిలోనే లక్ష్మీదేవి కళకళలాడుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉపయోగించేటువంటి ఆ యొక్క దిశను బట్టి వెలిగించవలసిన బల్బులను మీరు ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది, సత్ఫలితం వచ్చి తీరుతుంది. మరికొన్ని ముఖ్యమైన విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అని కేలుముగిచి నిలిచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను. గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. బింబం క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎప్పటికేం చేసింది? రెండు చేతులు కైమోడ్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావం అటువంటిది. కాబట్టి ఎదురుగుండా వచ్చాడు. వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది, నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన లాంటి పిల్లాన్ని ఇస్తాడు. ఏం చేయాలి? ఈవిడ కన్యాగర్భం, ఉపద్రవం కదూ, ఎలా పెంచుకుంటుంది? అందుకని భయం వేసి వెంటనే అంది,
నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు, నాకొద్దు. ఎందుకొద్దు అంటావేమో, బ్రహ్మజ్ఞాని నాకు వరం ఇచ్చాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చినటువంటి వరం ఎలా పనిచేస్తుందో ఒకసారి పరిశీలిద్దామని అన్నానంతే. అంతకు మించి నిజంగానే ఏదో నీలాంటి కొడుకుని పొందాలని వాంఛలేదు, అందుకని నాకొద్దు. ఇలా పిలవడం నా తప్పే. అలా కదా పిలిచాను, మరి నీలాంటి కొడుకునిమ్మని కదా పిలిచాను. మరి నీలాంటి కొడుకునివ్వడానికే నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత పరిహాసమా? ఇప్పుడు నీలాంటి కొడుకు నాకు అక్కర్లేదు. అదేదో అది నిజంగా మంత్రం పనిచేస్తుందో లేదో చూడటం ఏమిటి, ఆయన బ్రహ్మజ్ఞానని ఆవిడే చెప్తూ. కాబట్టి తన యందే దోషం ఉంది కదా ఇప్పుడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే నన్ను క్షమించు. పాపం ఇప్పుడు ఓ పొరపాటు జరిగిందనుకోండి, అది పొరపాటు అని అనుకుని వెంటనే త్రికరణ శుద్ధిగా నన్ను క్షమించు అంతే. ఇంకంతకన్నా ఆవిడ ఏం చేయగలదు? ఏది జరగకూడదో అది జరిగింది కాబట్టి నన్ను క్షమించు. క్షమించి నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నువ్వు 3 మూర్తుల యొక్క సమాహార స్వరూపానివి, 3 వేదములు నీ యందు పుట్టే అటువంటి భగవంతుడవు కనుక నా యందు అనుగ్రహంతో చేసిన పొరపాటు మన్నించి నాకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపో. ఎందుకు బిడ్డరొద్దంటున్నావు అంటావేమో, ఏను మంత్రశక్తి ఎరుగక కోరితే కన్యకిదియు కొరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. కన్న తల్లి దగ్గర కన్న తండ్రి దగ్గర లేదు, పెంపుడు తల్లి పెంపుడు తండ్రి దగ్గర ఉంది. పోని వాళ్ళు ప్రేమగానే చూస్తున్నారు, కన్న తల్లిదండ్రుల్ని మరిపించిన వాళ్ళు అని అనుకున్నా ఓ సూర్య భగవానుడా, ఇప్పుడు నువ్వు నాకు బిడ్డనిస్తే అది కన్యాగర్భం. నేనిప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకు తిరుగుతుంటే నా తల్లిదండ్రులు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, సమాజం ఏమంటుంది, నేను ఏమని చెప్పాలి వాళ్ళందరికీ జవాబు? కాబట్టి నాకు వద్దు. దయచేసి నేను అడిగిన దానిని మన్నించి నువ్వు నాకు బిడ్డన్ని ఇవ్వకుండా క్షమించి వెళ్ళిపో. ఆయన అన్నాడు, అలా కుదరదు. మాకు కొన్ని నియమాలు ఉంటాయి. నువ్వు ఒక మంత్రంతో ఒక సంకల్పం చేసి పిలిచావు, నేను వచ్చాను, దర్శనమిచ్చాను. ఇచ్చిన తరువాత నువ్వు దేని కొరకు అపేక్షించి మంత్రాన్ని జపం చేసి నన్ను పిలిచావో అది నీకు నేను ఇచ్చి వెళ్ళిపోవాలి. మహాభారతం ఆదిపర్వం ప్రకారం, ఆదిపర్వం ప్రకారం అయితే సూర్యభగవానుడు అన్నాడు, సరే ఇప్పుడు నీకున్న బాధ ఏమిటి, నేను నీకు బిడ్డన్ని ఇస్తే కన్యాగర్భం అని బెంగ, కాబట్టి సద్యోగర్భంలో నీకు సంతానం ఇస్తాను అంటే ఉత్తర క్షణం నీకు కుమారుడు జన్మిస్తాడు. దానికోసం నువ్వు గర్భధారణ చేయవలసిన అవసరం ఉండదు. వనపర్వం ప్రకారం అయితే 10 నెలలు మోసింది కర్ణుణ్ణి. కాబట్టి నీ కన్యాత్వము చెడదు. భవిష్యత్తు యందు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయినప్పుడు నేను మోసగించానన్న భావన నువ్వు పొందక్కర్లేదు. నీ కన్యాత్వం చెడకుండా నీకు వరమిస్తున్నాను. సంతానమును కటాక్షించి దేవతలుగా నేను పాటించవలసిన నియమాన్ని నేను పాటిస్తాను. నీకు ఇబ్బంది కలగకుండా నేను ఎంతవరకు అనుగ్రహం చేయగలనో నీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అంతవరకు అనుగ్రహం చేయగలను తప్ప ఈ రెండిటికి దాటి నన్ను పిలిచిన తరువాత మంత్రజపం చేసిన తరువాత ఒక కోరిక వెల్లడించిన తరువాత నీకు బిడ్డనివ్వకుండా వెళ్ళిపోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని సద్యోగర్భమునందు ఒక బిడ్డనిచ్చాడు. ఆమె ఆ పిల్లవాడిని చూసుకో. ఆ పిల్లవాడు సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలమొక భూతలంబు బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగు చుండగన్. నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేదో. కుంతీదేవి అటువంటి కొడుకుని కంది. ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడో, ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడని. ఆ పుట్టినవాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేదో. ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు? దుర్వాసో మహర్షి వరం ఇవ్వడం తప్పంటారా? భారతం ఎలా నడుస్తుంది?
అంత పరిణితి కలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా? వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా? అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్ళడం తప్పంటారా? అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక విస్తుపోవడం కుంతీదేవి ఎడల తప్పంటారా? ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి, ఎవరు ఏం చేసినా కని కుంతీదేవి వదిలేసిన, కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం పాడైపోయిన వాడు మాత్రం కర్ణుడు అన్నది నిస్సందేహమైనటువంటి విషయం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. అటువంటి పరమ ప్రమాదకరమైన పనులు జరగకుండుగాక. అది భారతం యొక్క తీర్పంతి. కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టు కవచంబు, వాడికి పుడుతూనే కవచం ఉంది. లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా, ఆయనకి పుడుతూ కవచం ఉంది. అంతేకాదు, నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా, చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి. దానికి తోడు సుపుత్రుడు కర్ణుడు పుట్టే. నన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు. అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే. నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు? ఆయన సుపుత్రుడే. పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి. అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం. ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది. ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది. నిజంగా ఒక కోణంలో ఆలోచన చేస్తే, కర్ణుడి గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యయ్యో, ఇంత పౌరుష పరాక్రమాలు, ఇంతటి శౌర్యమూర్తి, ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్టచతుష్టయంలోకి వెళ్ళిపోయాడే. అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్శకునములు కనపడాలి? అవేం చెప్పలేదు కదా భారతంలో. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే. చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్య గారు, సుపుత్రుడు కర్ణుడు పుట్టే, సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి, సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడు ఆ పిల్లాడు. దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజద్యుతి, ఆ కాంతి అలా ఉంది పిల్లాడిది. అది అన్ని వేపులకి కొడుతోంది. అంత అందగాడు, బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఆ పిల్లాడు. సవిస్తరలీల వెలుంగుచుండగన్. ఎంత కాదన్నా, ఏది ఏమైనా ఇప్పుడు కుంతిపుత్రుడు. వాడు సామాన్యుడా? అసాధారణ పుత్రుడు, సుపుత్రుడు, మొదటి కొడుకు ఆమె. అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు. ఇప్పుడు ఆమె పిల్లవాణ్ణి 2 చేతులతో పట్టుకుంది. సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి? కన్న తండ్రికి తెలియదు, పెంపుడు తండ్రికి తెలియదు. కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది. అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు. పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు. ఏం ఆశ్చర్యం! ఏ దోషానికి? అందరూ బాగానే ఉన్నారు. ఒక రకంగా ఆలోచించండి. కుంతీదేవికి తర్వాత ఏమైంది? పాండురాజు గారితో వివాహమైంది. పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు. మేము పాండురాజపుత్రులం అని చెప్పారు. పాపం ఈయన చేసిన తప్పేమిటి? ఆయనదా తప్పు. ఆయన ఏమైపోయాడు? తల్లి ప్రేమని పొందాడా? కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా? ఎవరి ప్రేమని పొందాడు? ఆ పిల్లవాడిని ఎత్తుకుంది, చూసింది, వదలలేకపోయింది. కానీ అన్నిటికన్నా దేనికి భయపడిపోయిందంటే, సమాజములో తనకొచ్చేటటువంటి పేరు గురించి, అపకీర్తి గురించి భయపడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.